రైతులకు నమస్కారం అండి. నా పేరు ప్రభాకరు. ఇక్కడ రావులపేట విలేజ్లో ఉన్నాం. మనం శేఖర్ రెడ్డి గారు మన అప్సైట్ వాడడం జరిగింది. మనం ఆ శేఖర్ రెడ్డి గారిని అప్సైట్ వాడడం జరిగింది. ఆయనని మనం తెలుసుకుందాం, ఆయన ఎట్లా వాడిండు, ఆయనకు ఎట్లా ఎంత వాడిండు, ఆయన మాటల్లో మనం విందాం. ఓకే అండి. రెడ్డి గారు, మీరు అప్సైట్ వాడారు కదా? అవును. మీరు ఇది విలేజ్ రావులపేట? మా గ్రామం రావులపేట అండి, రావులపేట మండలం, జిల్లా నల్లగొండ. నా పేరు జిన్న శేఖర్ రెడ్డి. ఓకే సార్. నేను అప్సైట్ 2 దఫాలు వాడడం జరిగింది. ఫస్ట్ దఫా యూరియాలో వేయడం జరిగింది. ఎకరానికి 1 లీటర్ వచ్చేసి 5 ఎకరాలకు ఫస్ట్ 5 ఎకరాలకు యూరియాలో కలపడం జరిగింది. తర్వాత నెక్స్ట్ కల్పందులు వేయడం జరిగింది. దీనివల్ల కలుపు కానీ ఏది కానీ మంచి నివారణ చేస్తుంది. దీనివల్ల మొక్క గ్రోతింగ్ కానీ పిలక కానీ పచ్చదనం కానీ బాగుంటుంది. పొలం పక్క పొలం మన పొలం చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. దీనిలో మీరు ఎకరానికి ఎంత వాడిరు? ఇది 200 ml 200 ml వాడిరు. మీరు ఎట్లా కల్పందులు వాడిరా? కల్పందులో 200 ml అయినా ఎకరానికి యూరియా 200 ml. దీనివల్ల యూరియా గట్టి తగ్గించుకొని వేసుకోవచ్చు. అడుగుపిండి మీరు ఎంత వేసారు? నేను 20 kg వేసాను ఎకరానికి. అడుగుపిండి కూడా? అడుగుపిండి ఎకరానికి 1 బస్తా వేసాను. ఎకరానికి ఒక కట్టేసారు, తగ్గించారు. 20 kg వేసిన ఎకరానికి కల్పందులో కలుపుకోవడం జరిగింది. ఇప్పటికి 2 దఫాలు వాడినా. పొలం పక్క వాళ్ళకి మనకు చాలా తేడా ఉందండి. ఇప్పుడు 2 దఫాలలో మీరు ఎంతమంది వేసారండి? ఫస్ట్ దఫాలు ఎంతమంది వేసారు ఆఫ్ సైడ్ కలిపి? సెకండ్ దఫాలు ఎంత వేసారు? ఫస్ట్ దఫాల 200 ml వేసిన ఎకరానికి. సెకండ్ దఫా 200 అంటే మీరు యూరియా డిఏపి ఫస్ట్ దఫా మంది ఎకరానికి 1 కట్ట వేసిన. ఇది 200 ml కలిపి. ఆ ఒక కట్ట ఏం కట్టది? గ్రోమర్ 20-0-13 20-20-0-13లో 200 ml కలిపి వేసారు. రెండో దఫా ఏం వేసారు? యూరియా 20 కిలోలు వేసారు. 20 kg యూరియా, 200 గ్రాముల ఇది అప్సైట్. 200 గ్రాముల అప్సైట్ కలిపేసారు. ఓకే. నెక్స్ట్ కల్పందులో సేమ్ అదే విధంగా వేసిన ఎకరానికి. కలుపు మందులో కలుపు కూడా వేసుకున్నారు. ఓకే. మరి ఎట్లుంది ఒకసారి పంట చూద్దాం. మరి మనం చూడండి, బాగుంది పంట కూడా. మా పొలం కూడా బాగుంది. కూడా మనం అప్సైట్ వాడినది ఒకసారి పీకండి. ఒక గంట చూడండి, ఒక గంట పీ కాదా? చూడండి, అది బలంగా ఉంది. గంట ట్రై చేయండి ఒకసారి. రాదు ఇంకా చాలా. ఒకటి చూడు, వాటర్ చాలా గట్టిగా ఉంటుంది పొలం. ఎందుకంటే ఏరియా వస్తే లోపలికి. ఇప్పుడు ఈ పక్కన ఉన్నది వాడలేదా అండి? ఇది వాడలేదండి. ఒకసారి పిలక శాతం పెట్టండి ఒకసారి. వస్తుందా? ఓకే. చిన్నది. ఓకే. ఇది నెక్స్ట్ ఇది పీకండి. మీరు వాడింది కొంచెం లోపలికి పోయి పీకండి. చిన్నగా కొంచెం వీక్ వస్తుంది. ఓకే. ఇది చూడండి, అంటే ఆఫ్ సైట్ వాడింది వేరు వ్యవస్థ కానీ పిలక శాతం కానీ ఎలా ఉందో చూడండి. ఆఫ్ సైట్ వాడంది తీయండి. ఇదే వాడంది. ఇది చూడండి, అప్సైట్ వాడింది, ఇది వాడింది. 2 చేతులలో పట్టుకోండి. చూడండి ఇప్పుడు చూడండి, ఆఫ్ సైట్ వాడిన వరి కంకి ఎంత వేరు వ్యవస్థ తోటి ఉంది. ఇప్పుడే మనకు ఇక్కడ వచ్చేసి గంట అనేది ఇప్పుడే పోస్తుంది మనకు. ఇప్పుడు ఈ గంట కూడా ఎంత ఉందో ఒకసారి లెక్క పెడదామండి. ఇప్పుడు ఇది లెక్క పెట్టండి వాడనిది. ఇది 5 కర్రలు సరే. 1 2 3 4 5 6. ఇది లెక్క పెట్టండి. లెక్క పెట్టండి. పట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 పిలకలు. అంటే ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట అండి? ఇది పట్టుకోండి ఒక్క నిమిషం. నెల రోజుల పంట. ఇంకా పిలకలు వచ్చే అవకాశం ఉందా? ఇంకా నెల రోజుల వరకు వస్తుంది. ఇంకా నెల రోజుల వరకు పిలకలు వస్తూనే ఉంటాయి. ఓకే పట్టుకోండి. ఇదండి మన ఈ రైతు మన శేఖర్ రెడ్డి గారి పంట. అలాగే ఆఫ్ సైట్ వాడని పక్కనే ఉన్న పొలం కూడా మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. మరి ఇటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని మరి రైతు మిత్రులందరూ వాడుకొని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. మరి రైతు అభిప్రాయంతో మరి అందరూ వాడుకోవచ్చా అండి ఈ ప్రోడక్ట్? వాడుకోవచ్చు, నిర్భయంగా వాడచ్చా? ఓకే, మంచిదండి. అలాగే మనతో పాటు ఇప్పుడు మన ప్రభాకర్ గారు ఈ పర్సన్కి అంటే శేఖర్ రెడ్డి గారికి ఆఫ్ సైట్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ అండి రైతుల. ఓకే.